విద్యార్థులందరికీ కూడా యోగి వేమన శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. యోగి వేమన మరి కడప జిల్లాలో పుట్టి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగి ఆయన అనేక విషయాలను, ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను గుర్తించి అందుకు అనుగుణంగా అనేక పద్యాలు రచించి సామాన్య మానవుడిని కూడా అర్థమయ్యే విధంగా సరళ భాషలో రాసి మరి ఎంతో ఆ పద్యాలు చదవడం వల్ల మనకి ఎన్నో నీతి విషయం అనేది మనకు అర్థమవుతుంది. మరి అట్లాంటి కవిని మనం స్మరించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విద్యార్థి కూడా కనీసం 1 లేదా 2 పద్యాలైనా చెప్పి ఆ భావాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ తెలియజేస్తూ సెలవు. ప్రజాకవి యోగి వేమన గురించి, ఆయన యొక్క ఆయన సత్యవంత ఉత్సవాలను మనం జరుపుకోవడానికి ఇక్కడ సమావేశం. నిజంగా ఆయన మన ప్రాంతం వాడే అని చెప్పుకోవడానికి నిజంగా మనం గర్వపడాలి. ఆయన ఒక జమీందారీ వంశంలో జన్మించాడు. కొండవీడు అనే ప్రాంతం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉంది. ఆయన రాయలసీమ, అనంతపురం, కర్నూలు, రాయలసీమ మొత్తం అంతా తిరిగేవాడట. ఆయనకు ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన పెదవేమారెడ్డి అని పేరు. ఈయన పేరు పెదకోమటి చిన్నవేమారెడ్డి అని పిలిచేవాడు అనమాట. వాళ్ళు చాలా విలాసవంతం, అన్నగారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈయన విలాసవంతమైన భోగ జీవితం గడుపుతూ దేశం అంతా తిరిగేవాడు అనమాట. చాలా ధైర్యవంతుడు కూడా. ఒక చిన్న సంఘటన ఆయన ధైర్యానికి చెప్పుకుంటూ ఉంటారు కథలుగా. ఒకసారి ఒక పెద్ద ఎత్తు రంకెలేస్తూ ఊరి మీద పడిపోయిందట. దాన్ని ఎవరు ఆపలేకపోయారట. ఆ సమయంలో వేమన గారు దానికి ఎదురెళ్ళి దాన్ని ఆపి దాన్ని కంట్రోల్ చేయగలిగారు. అంత గొప్ప సాహసి అన్నమాట వేమన. ఆయన సాహసాన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు రాజ్య పరిపాలనలో అన్నకు సహాయకారిగా ఉండమని చెప్పారు, చాలా నచ్చి చెప్పారు. కానీ ఈయన చాలా చుంటరి వాళ్ళు, నేను అలా కుదురుగా ఉండలేను అని చెప్పేసి ఆ పనికి ఒప్పుకోలేదట. ఆ సమయంలో ఒక మోసకారి వ్యక్తి అనమాట, త్వరగా రాముడు అనేటువంటి అతను ఎలాగైనా సరే అన్నదమ్ముల నుంచి రాజ్యాన్ని లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈయన అన్నిటినీ బెడ్చుకుంటేవాడు. ధైర్యవంతుడు కదా, ఒక సంరక్షకుడుగా ఉండేవాడు అందరికీ. ఇతను ఎలాగైనా పక్కకు తప్పించేస్తే తన పని సులభం అవుతుందని ఆ త్వరగా రాముడు ఒక ప్రణాళిక రూపొందించి అతనికి దగ్గరైనటువంటి ఒక స్త్రీ ద్వారా అతనికి విషయాన్ని నేర్పించాడు అనమాట. దాంతో అతను ఆపస్మారక స్థితిలో చనిపోలేదు, కానీ మతిస్థిమితం లేకుండా ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతని మిత్రుడు, రసవాద విద్య తెలిసినటువంటి ఆయుర్వేదిక వైద్యుడైనటువంటి అగ్రాముడు అనేటువంటి వ్యక్తి అతనికి రకరకాల వనమూలికలతో ఉపచారం చేసి అతన్ని మామూలు మనిషిని చేశాడు. కానీ మామూలు మనిషి అయినా కూడా చాలా స్తబ్దుగా ఒక చోట నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటైపోయింది వేమనకి. అంత ముందులాగా ఉత్సాహంగా తిరిగేవాడు కాదు. జీవితం మీద కూడా విరక్తి వచ్చి, ఇంకా జీవితం అంటే ఇంతేనా, ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఈ పదవుల కోసము రాజ్యకాంక్షతో ఈ విధంగా మనుషులు ఒకరి మీద ఒకరు ఇంత కక్షలు కట్టుకుంటారా అనే బాధతో అతడు సమాజం మీద విరక్తితో దేశాలు కట్టుకొని మొత్తం రాజ్యాలన్నీ తిరుగుతూ ఉండిపోయాడనమాట. అలా తిరిగే ఆ సందర్భంలో సమాజం గురించి, వ్యక్తుల గురించి రకరకాల పద్యాలు ఆయన నోటి నుంచి ఆసుగా వెలువడ్డాయి. అవన్నీ విన్నవాళ్ళు ఆ ప్రాంతంలో వాటిని అప్పుడు తాటి ఆకుల మీద రాసుకునేవాళ్ళు. తాటి ఆకుల మీద భద్రపరుచుకున్నారనమాట. ఆయన అలవగా చెప్తూ ఊరంతా తిరుగుతూ ఆసుగా చెప్పేటువంటి ఆ పద్యాలను వాళ్ళందరూ రాసుకొని ఆ తాళపత్ర గ్రంథాల్లో భద్రపరుచుకున్నారు. అదే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత సిటీ బ్రౌన్ గారు ఇలాంటి అద్భుతమైన కవిత్వం ఉంది అనేది గుర్తించి వాటన్నిటినీ పుస్తక రూపం ఇచ్చారనమాట. అలా మనకు వేమన పద్యాలన్నీ లభించాయి. ఇంకా
లభించనివి ఇంకా అలభ్యమైనవి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆ వేమన పద్యాల్లో సమాజం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ఆణిముత్యాలు లాంటి పద్యాలు ఆయన మనకు వివరించారు, అందజేశారు. నిజంగా అది చాలా తేలికైన పదాలతో సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి ఆయన పద్యాలన్నీ కూడా. పిల్లలు ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 వేమన పద్యాలైనా నోటికొచ్చి ఉండాలి. అలా రాలేదు అంటే మనం ఇలాంటి ఆంధ్రభూమిలో పుట్టి కూడా నిజంగా వేస్ట్. ఆయన శరీరం సాధించింది ఎక్కడమ్మా? ఎక్కడుంది ఆయన సమాధి? కటార్పల్లి. ఎక్కడుంది కటార్పల్లి? ఎక్కడుంది? మండలం కదిరి దగ్గర కదా. చూసారు కదా మీరంతా ఎంతమంది చూసారు కటార్పల్లి వేమన సమాధి? అమ్మాయిలు చాలా తక్కువ చేతులు ఎక్కారు. మేడి పండు లాంటి సమాజం. దాంట్లో లోపలికి వెళ్ళి దాంట్లో మనము తెలుసుకుంటే, సమాజంలో గమనిస్తూ ఉంటే ఎన్నో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే దాంట్లో ఉన్న పురుగులు బయటపడినట్టు. మేడిపండులో సమాజం కూడా మేడిపండులో సమానం అని చెప్పి పోల్చుకుంటారు. ఇలా అడుగడుగున ఆయన వెళ్ళిన చోటల్లా ఆయన కనపడిన సంఘటనలు, చూసినటువంటి విషయాలు ఆతులుగా పద్య రూపంలో చెప్తూ సమాజాన్ని చైతన్యపరిచారు. ఆయన మాటల్లో అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఎక్కడ కులమతాల ప్రసక్తే లేదు. అన్ని కులాలు ఒకటే, అందరూ దేవుడు ఒకటే. రాళ్లకు ముక్కడం కాదు, మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చూడండి అని చెప్పారు. ఇలా అద్భుతంగా ప్రజల్ని చైతన్యపరిచారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వేమన గురించినటువంటి పద్యాలు నేర్చుకొని వాటిని మీ నిత్య జీవితంలో కూడా ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఆశీర్వైనటువంటి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం సరసాంగి సంభోగ సామ్రాజ్యమేని సరసాల సరదాల సరసులో తేలి భవబంధ సంబంధ సంపదలు వదిలాడు సంఘభాగును కోరి యోగిగా మారాడు వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం విశ్వతను తలచి అభిరామను కొలిచి వినురవేమ అంటూ శతకము రాశాడు ఆట వెలదులతోడి ఆటాడుకున్నాడు ఆట వెలది నోట బోధ చేస్తున్నాడు వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం వేటగాడే నాడు వాల్మీకి అయినట్లు వెదురు మొక్కే తాను వేణువైనట్లు సంసారి అయి ముఖ్య సన్యాసి అయినాడు కవి అయి సంఘాన్ని కడిగేసినాడు వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం లోక నీతులు చెప్పి లోక నీతులు విప్పి మూఢత్వ మూర్ఖత్వ మూలాలు తెలిపాడు వేదాలలో గుట్టు తెలిసిపోయేటట్టు విరచించి వివరించి వినిపించాడు
మించినాడు నీతి బోధకు చిత్త ఈ ఆట గలది అవధి ఏలేనట్టి విజ్ఞాన జలధి లౌకికత్వమే మేటి తత్వమన్నాడు మానవత్వాన్ని మించి మహి లేదన్నాడు వేమన్న చరితం యోగి వేమన్న చరితం శృంగార శిఖరాగ్ర వైభోగ చరితం. మరి ఈ విధంగా అలతి పదాలతో లోకరీతులను గుట్టు విప్పినటువంటి మహాకవి ప్రజాకవి వేమన. అతను ప్రారంభంలో శృంగార పురుషుడే, కానీ ఇదంతా నా పేరు ప్రత్యూషని. నా 6వ తరగతి చదువుతున్నాను. గంగోవు పాలు గరటవేన చాలు కరవడైన నేమి కలుగు పాలు భక్తి కలుగురు పట్టడైన చాలు విశ్వరావి రామ విదుర వేమ. ఓ వేమ కడవ నిండా ఉన్న గాడిది పాలు కడితే చక్కని ఆకు పాలు ఒక గరిటెడైన చాలు. ఒక్క పోలిక రంగు చూడ రుచులు జాడలేరు పురుషులందుకున్న పురుషులు వేరయ్యా విశ్వరాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగా ఉంటుంది, రుచిలో మాత్రం తేడా ఉంటుంది. అలాగే పురుషులందు ఉత్తములు వేరుగా ఉంటారు. చేత భంగపడును బలిలేని స్థానబలని కానీ తలబలం కాదయ విశ్వదావిరామే నెరవేమ. చిక్కిన వేళ సింహము అయినను పక్కకు చేత భంగపడును బలిలేని వేళ పట్టంపు సల్లదు విశ్వదావిరామ నెరవేమ.